హాయ్ అండి. మనం ఈరోజు పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము. పెసరట్టు పొట్టుపప్పుతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. దీంట్లో రిచ్ ప్రోటీన్, ఫైబరు ఉంటాయి. ఇలా పొట్టుపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక 7-8 గంటల వరకు నానబెట్టాలి. ఇప్పుడు పప్పు మెత్తగా నానిపోయింది కదా, ఆ నీళ్ళన్నీ వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే కొంచెం ఒక 1/2 కప్పు బియ్యం కూడా కలిపి నానబెట్టుకోవచ్చు, క్రిస్పీగా రావాలనుకుంటే. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు చూసి పోసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. సాల్ట్ వేసుకుని నీళ్ళు వేసి కొంచెం రవ్వగా ఉంది. ఇంకొకసారి ఇంకొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోయింది. బ్యాటర్ ఇలా ఉండాలి దోశ పోసుకోవడానికి. మరీ ఎక్కువ నీళ్ళు ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ఫస్ట్ దోశ ఒక్కోసారి విరిగిపోతుంది ముక్కలుగా. మనం కాస్త ఒక ఉల్లిపాయ తీసుకుని నూనె రుద్దాలి, లేదంటే ఇలా కూడా నూనె పోసేసి వేసుకోవాలి. దోశ అడుగు బాగా కాలినట్టు మనకి అంచుల దగ్గర తెలిసిపోతుంది. అంచులు పెనాన్ని విడిచి కొంచెం నల్లబడిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అలా అంచులు కొంచెం కలర్ మారిన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను కొంచెం మందంగానే వేస్తున్నాను దోశలు, అందుకే 2 వైపులా కాల్చుతున్నాను. పేపర్ దోశలాగా వేసుకుంటే మాత్రం ఒక సైడ్ కాల్చేస్తే సరిపోతుంది. 2 వైపులా కాలిన తర్వాత దోశకి, ఇడ్లీకి వాడే కారం పొడి పైన వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి తీసేయాలి. నేను ఇప్పుడు ఇంకో దోశ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఫస్ట్ దోశకి మనకి కొంచెం అతుక్కుంటుంది పెనానికి, అందుకే నూనె రాస్తాం. ఇప్పుడు రెండో దోశకి నూనె అవసరం లేకుండానే దోశ వేసుకోవచ్చు. ఇలా పెనం వేడెక్కుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ దోశ పైన వేసే కారం పొడి కానీ, లేదా దోశ కోసం చేసే చట్నీ కానీ నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఇది పొట్టు లేకుండా ఉండే పప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసలు కూడా నానబెట్టి చేసుకోవచ్చు. పెసలు అయితే మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది. అంతే, దోశలు రెడీ అయిపోయాయి. పెసరట్టు ఇంత ఈజీగా పెసరట్లు ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.